అసలే వీకెండ్, దానికి తోడు మంత్ ఎండ్. శాలరీ వచ్చిందంటే మనోడికి తుత్తర ఎక్కువ, ఓకేనా? వాళ్ళ ఆవిడకేమో తొందర ఎక్కువ, ఈ పిల్లలకి ఆత్రం ఎక్కువ. ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? ఏ షాపింగ్ మాల్కో ఏ సూపర్ మార్కెట్కో పోయి హాయిగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆడ కాలక్షేపం చేసి మనకి ఇష్టం వచ్చినాయి ఇష్టం లేని పనికి వచ్చినాయి పనికిరాని అన్నీ కొనుక్కొని ఒక 30% శాలరీ వేయించుకొని ఇంటికి వచ్చేంత వరకు వీళ్ళకి ప్రశాంతత అనేది ఉండదు, ఓకేనా? అసలు మనం షాపింగ్లకి ఈ సూపర్ మార్కెట్కి లేదంటే ఈ మాల్స్కి వెళ్ళి మనం కూరగాయలు లేకపోతే నిత్యావసర వస్తువులు కొనాల్సినంత అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? అవసరం ఉంది అనుకుంటే కామెంట్ చేయండి. నిజం ఇలా వెళ్ళాల్సిందే మనం, అవసరం ఉంది అంటే కామెంట్ చేయండి. అసలు కూరగాయలు నిత్యావసర వస్తువులు ఇలాంటివన్నీ ఎక్కడ కొనొచ్చు, ఎక్కడ కొంటే మన జేబుకు చిల్లు పడకుండా మనం అంతో ఎంతో సేవింగ్ చేసుకోగలం అని చెప్పడానికే ఈ వీడియో. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అట్లీస్ట్ ఒక లైక్ కొట్టండి, మీకు నచ్చితే షేర్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు మంత్ ఎండ్ వచ్చింది, శాలరీ పడింది అనగానే వెంటనే మనం మాల్స్కి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు? అప్పుడే డబ్బులు ఉంటాయి మన వాళ్ళ దగ్గర. సో పిల్లల్ని తీసుకొని పిల్లాన్ని తీసుకొని ఏదో ఒక సూపర్ మార్కెట్కో లేక ఏదో ఒక మాల్కు వెళ్ళి అక్కడ పొద్దున వెళ్ళి సాయంత్రం దాకా స్పెండ్ చేసి లేనిపోని అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చి చూసి మురిసిపోయి డబ్బులు అయిపోయిన తర్వాత బాధపడి మంత్ ఎండ్ వచ్చిన తర్వాత వాడి దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ శాలరీ వచ్చిన తర్వాత ఈ అప్పులు తీసుకొని మళ్ళీ ఖర్చు పెట్టి ఇదంతా సైక్లింగ్ ప్రాసెస్ అనమాట. ఈ సిటీలో బతికే వల్ల ఈ వేతన జీవుల వేతనాలు ఇవన్నీ, ఓకేనా? అసలు సూపర్ మార్కెట్లకు ఎందుకు వెళ్ళాలి? షాపింగ్ మాల్స్కి ఎందుకు వెళ్ళాలి? అసలు ఎందుకు వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళి మనం కొనాల్సినంత అవసరం ఉందంటారా? సరే వెళ్ళామనుకోండి, ఎంతసేపు స్పెండ్ చేయాలి, దేనికి స్పెండ్ చేయాలి, ఇవన్నీ ఒక క్లారిటీ అనేవి ఉండాలి. డబ్బులు ఊరికే రావు, ఓకేనా? డబ్బులు అనేవి గుర్తుపెట్టుకోండి, ఊరికే రావు. నెలంతా కష్టపడితేనే మనకు శాలరీ వస్తుంది. ఆ శాలరీ వచ్చింది, కష్టపడిన శాలరీ తీసుకెళ్ళి ఒక 30-40% ఈ సూపర్ మార్కెట్లలో షాపింగ్ మాల్స్ తగలేసి మిగిలిన అరకొర దాంట్లో మనం బతికి పిల్లలకి ఏమన్నా ఇప్పించాలంటే కాంప్రమైజ్ అయ్యి ఇలాంటి అన్ని చేసే బదులు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు, హ్యాపీగా బతకొచ్చు, కొంచెం డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అంటారా కాదంటారా? కరెక్టే కదా? సరే, అసలు సూపర్ మార్కెట్ ఫార్ములా ఏంటో తెలుసా? ఫస్ట్, ఈ సూపర్ మార్కెట్లు చాలా సూపర్గా ఉంటాయి. అంటే చాలా బాగా నైస్గా డిజైన్ చేసి, ఓకే, మనకు వెళ్ళంగానే ఒక అంబియన్స్, అసలు అట్మాస్ఫియర్, వాళ్ళు ఆ షాప్ని సర్దే పద్ధతి, ప్రతి ఒక్క వస్తువు అక్కడ దొరుకుతుంది. ఇది దొరుకుద్ది ఇది దొరకదు అని చెప్పకూడదు అనమాట. సో అందుకని అన్నీ ఒకే చోట కొనుక్కోవచ్చు కదా అన్న ఒక ఉద్దేశంతో సూపర్ మార్కెట్లకని వెళ్తాం. ఇది బాగానే ఉంది. నెక్స్ట్, అసలు వీళ్ళు మనల్ని అట్రాక్ట్ చేసి రప్పించుకుంటారు కదా, అక్కడ మనతో ఎలా కొనిపిస్తారంటే ఈ బల్క్ ప్యాకింగ్లు ఉంటాయి వాళ్ళన్నీ. ఈ బల్క్ ప్యాకింగ్లు పెట్టి వాటి మీద డిస్కౌంట్స్ పెడతారనమాట. ఆ బల్క్ ప్యాకింగ్ పెట్టినప్పుడు మనకు అవసరం ఉన్నా అవసరం లేకున్నా కొనాలనిపిస్తుంది. సరే కొనుక్కుంటాం కదా. నెక్స్ట్ రెండోది, బై 1 get 1 అనే ఆఫర్స్ పెడతారు. ఆ బై 1 get 1 ఆఫర్స్ పెట్టి మనతో కొనిపించేస్తారు. ఇంకోటి డిస్కౌంట్స్. ఈ డిస్కౌంట్స్ పెడతారు కానీ మనకు తెలియంది ఏంటంటే ముందు రేట్స్ పెంచి ఆ తర్వాత రేట్స్ తగ్గిస్తారు అంతే. అది డిస్కౌంట్స్ ఫార్ములా ఎక్కడైనా సరే. మార్కెటింగ్ వాళ్ళు నువ్వు గుండు సూది అమ్మాలన్నా కూడా ఆ గుండు సూది విలువ నీకు రానప్పుడు నువ్వు ఎందుకు అమ్ముతావు డిస్కౌంట్ ఇచ్చి? అంత మాత్రం మనం ఆలోచించలేమా? ఇదొక్కటి ఆలోచించండి. కొనుక్కొచ్చుకుంటాం వస్తువులన్నీ. కొనుక్కొచ్చుకున్న తర్వాత ఇవన్నీ బల్క్లో కొని తెచ్చుకుంటాం కదా. ఈ బల్క్లో కొని తెచ్చుకున్న వస్తువులు అన్నీ ఉపయోగిస్తామా అంటే క్వశ్చన్ మార్కే. ఎందుకు అంటే దాదాపు ఈ ఎక్స్పైరీ డేట్లు దగ్గర ఉన్నవి, లేదంటే ఇంకేదో కొంచెం క్వాలిటీ లేనివి, ఇలాంటివన్నీ డిస్కౌంట్లు పెట్టుంటారు కదా. వాటిల్లో మనం సగం యూజ్ చేసి సగం వృధా చేసిన రోజులు కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం డబ్బు వృధా,
సమయం వృధా ప్లస్ ఫుడ్ వృధా చేస్తాం. ఇది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకోటి ఇంపల్స్ బయింగ్ అని ఒకటి ఉంది. అదేంటంటే మనం అన్ని సామాన్లు తీసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తే బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా ఏవో ఒకటి చిన్న చిన్న వస్తువులు పెడతారనమాట. ఎందుకు? అక్కడ కూడా మనం ఏదో ఇవి మర్చిపోయాము, అసలు ఇంట్లోకి ఇవి లేకుంటే మనకు పని జరగదు, ఇవి కొనాల్సిందే అన్నట్టు మనం కొంటామని చిన్న చిన్న వస్తువులు మనల్ని ఆకర్షించడానికి పెట్టి అవి కూడా మనతో కొనిపించేస్తారనమాట. చూసారా వాళ్ళు ఎంత టాక్టిక్స్ ఉంటుందో. సో ఇలా కొనడం వల్ల వాళ్ళకి లాభం, మనకు కాదు. ఓకే, ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్స్కి మనం స్థానిక మార్కెట్లో కొనేదానికి అసలు ఎందుకు మనం బ్రాండెడ్ ప్రోడక్ట్స్కి వెళ్తే అంత రేట్లు ఉంటాయి, స్థానిక మార్కెట్లో ఎందుకు కొనకూడదు? ఇంకో విషయం చెప్తా. బ్రాండెడ్ ప్రోడక్ట్ రేటు తక్కువే, కానీ దాని బ్రాండింగ్ కోసం ఎక్కువ ఖర్చు పెడతారనమాట. అంటే మార్కెటింగ్, పబ్లిసిటీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు టీవీలో అడిడాస్, నైకి ఇవన్నీ పబ్లిసిటీ ఇచ్చి చంపుతూ ఉంటారు జనాల్ని. దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు ఒక్కొక్క సూపర్ స్టార్కి, లేదంటే మంచి యాక్టర్కి. చాలామంది కోసం ఇలా ఖర్చు పెట్టి వాళ్ళ బ్రాండింగ్ పెంచుకుంటారు. కానీ వస్తువులకు వచ్చేసరికి నాణ్యతతో పోలిస్తే మనకి స్థానికంగా దొరికేటివి కూడా అంతే నాణ్యత దొరుకుతాయి. మీకు అది ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. సో ఈడ ఖర్చు అనేది వాళ్ళు ప్రోడక్ట్ ప్యాకింగ్కి, బ్రాండింగ్కి ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి ఆ మెయిన్ ప్రోడక్ట్ మీద కాస్ట్ ఎక్కువ పడేస్తారు మన మీద. సో అది మనకు తెలుసో తెలియకో వెళ్ళి ఎక్కువ కాస్ట్ పెట్టి అబ్బా బ్రాండెడ్ కొనుక్కున్నాం అనేసి కొనేసుకుంటాం. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ స్థానిక ఉత్పత్తులు మనకి తక్కువ రేటుకు దొరుకుతాయి కదా. అంటే హోల్సేల్ షాప్లలో వీటిల్లో మనకి తక్కువ రేటుకే దొరుకుతాయి. ఇవి మీరు గమనించాలి. ఈ తక్కువ రేటుకు దొరికాయని మనోళ్ళు ఏమనుకుంటారు, ఇవి మంచివి కాదేమో, తక్కువ రేటుకు దొరుకుతున్నాయి, చీప్వి అనుకున్న ఒక భ్రమ అనేది ఈ రోజుల్లో చాలా మందిలో ఉంది. ఆ భ్రమను తీసేయండి. ఇప్పుడు మన పెద్దలు, మీ నాన్నో మా నాన్నో, మన పెద్దలందరూ ఈ వస్తువులన్నీ ఎక్కడి నుంచి కొని తెచ్చేవాళ్ళు? అప్పట్లో సూపర్ మార్కెట్లు ఉన్నాయా? పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? లేవు కదా. లోకల్గా దొరికే హోల్సేల్ షాపుల నుంచే కదా తెచ్చుకునే వాళ్ళం మనం. ఏవైనా సరే, కిరాణా సరుకులు కానీ ఇంకేదైనా సరే తెచ్చుకునే ముందు ఏం చేసేవాళ్ళం మనం? నీట్గా అసలు ముందు ఇంట్లో వెతుకుతాం. ఇంట్లో ఈ మంత్కి ఏమున్నాయి ఏం లేవు, ఓకే, ఒక లిస్ట్ అనేది తయారు చేసుకుంటాం. లేని వస్తువులతో లిస్ట్ తయారు చేసుకొని కిరాణా షాప్కి వెళ్ళి మనం పరిచయిస్తే వాడు మొత్తం కట్టి పెడితే అవి తెచ్చేసుకుంటాం. ఓకేనా. ఇక్కడ హోల్సేల్ షాపులో తీసుకోవడం వల్ల మనకి ఫ్రెష్గా కూడా దొరుకుతాయి, తర్వాత తక్కువ రేటుకు కూడా దొరుకుతాయి అన్నమాట. అదే నువ్వు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వెళ్తే నీకు ఫ్రెష్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. అన్నీ ప్యాక్డే, ఎప్పుడు ప్యాక్ అయింది కూడా తెలియదు. కానీ డేట్లు ఉంటాయి, ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, డేట్లు ఉంటాయి, ఎప్పుడు అవి ప్యాక్ అయింది కూడా మనకు తెలియదు. సో అలాంటి వస్తువులు మనం తెచ్చేసుకుంటాం. కానీ స్థానికంగా ఉండే షాపులను మాత్రం మనం మర్చిపోయాం ఆల్రెడీ. అవి చాలా నష్టపోతున్నాయి. ప్లస్ వాటికి మనం ఎందుకు వెళ్ళట్లేదంటే మనకు కావాల్సిందేంటి, మనం ఫ్యామిలీతో వెళ్ళి అలా తిరిగి ఒక 4 ఫ్లోర్లు అలా కిందికి పైకి ఎక్కి దిగి ఉన్న డబ్బుల్లో అక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఒకటి కంటే దాని మీద జిఎస్టీ వేస్తారా ఏరా? జిఎస్టీ లేకుండా ఎవడు అమ్మడుగా. సో ఇక్కడ మనం లోకల్గా కొనే దాని మీద జిఎస్టీ ఉంటుందా? ఉన్నా కూడా మినిమం ఉండొచ్చు. కానీ జిఎస్టీ లేకుండా ఇచ్చే షాపులు చాలా ఉన్నాయి, హోల్సేల్ షాపులు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే నేనన్నీ ఎవ్రీ మంత్ ఒక చిట్టి రాసుకొని ఇక్కడ స్థానికంగా హోల్సేల్ షాప్లకి వెళ్ళే తీసుకొచ్చుకుంటా. అదే షాపింగ్ మాల్కి వెళ్ళాలి, తిరగాలి అనుకుంటే వెళ్తా. నేను వెళ్ళను అని చెప్పట్లా, వెళ్తా. కాకపోతే అక్కడ నా కాన్సెప్ట్ వేరు. నేను వెళ్ళి ఏది పడితే అది కొనాలని మాత్రం వెళ్ళను. జస్ట్ పిల్లలతో సరదా కొద్దిసేపు తిరిగి వచ్చి వాళ్ళకి ఏదన్నా కావాలంటే 1-2 ఇప్పిస్తా, అంతేగాని వెళ్ళి మొత్తం వాళ్ళ మీద ఆధారపడి బట్టలు అక్కడే కొనేసుకొని ఈ కిరాణా అన్నీ అక్కడే, ఇవన్నీ కూరగాయలతో సహా అన్ని ఇక్కడే కొని అక్కడ మాత్రం తీసుకురాను. అలా చేయడం వల్ల మన జేబుకే చిల్లు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి, సూపర్ మార్కెట్లో కొంటే రేట్ హైగా ఉంటుంది, జిఎస్టీ పడుతుంది, వీటన్నింటి మీద కాస్ట్ ఎక్కువ. అదే మీరు స్థానికంగా దొరికే షాపులలో, మీకు తెలిసిన షాపులలో, తర్వాత హోల్సేల్ షాపులలో కొంటే మీకు రేటు తక్కువ, ప్లస్ జిఎస్టీ లాంటివి ఉండవు, కొంచెం నాణ్యమైనవి కూడా దొరుకుతాయి.
ప్లస్ చీప్గా దొరుకుతాయి. ఓకేనా? అక్కడ దొరికే వాటివి నాణ్యమైనవి అని చెప్పడానికి కూడా కష్టమే, తెలీదు మనకి, అన్ని ప్యాక్డే. ఓకే, ఇంకోటి ఈ అనవసర వస్తువులు ఉంటాయి కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో 4 వస్తువులు కొనడానికి వెళ్ళి 10 వస్తువులు తీసుకొచ్చుకుంటా. దానివల్ల కాస్ట్ పెరిగినట్టేనా? అంటే మనము ఎక్కువ కొనేస్తున్నాము, మనకు అవసరం లేకపోయినా. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. అసలు షాపింగ్లో డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలి? ఎలా ఆదా చేసుకోవాలంటే ఫస్ట్ షాపింగ్ లిస్ట్ ఒకటి తయారు చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇంట్లో వెతకాలి, ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు, లేని వస్తువులు ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అవి కొనడానికి మాత్రమే కమిట్ అయ్యి వెళ్ళాలి. నెంబర్ 2 ఏంటంటే సూపర్ మార్కెట్లలో గంటలు గంటలు గడపకూడదు. గంటలు గంటలు గడపడం వల్ల జేబులో డబ్బులుంటే అది కొనాలి ఇది కొనాలని ఏదో లాగేస్తూనే ఉంటుంది, అనవసరంగా ఖర్చు పెడుతూనే ఉంటాం. ఇంకోటి ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన రూల్ ఏంటో తెలుసా? ఏదైనా వస్తువు కొనాలి, పెద్ద వస్తువు కొనాలి అనుకున్నప్పుడు ఆఫ్ సీజన్లో కొనడం మేలు. సీజన్ అండ్ ఆఫ్ సీజన్ అంటే సీజన్ కాని టైము. ఇప్పుడు ఎండాకాలం వాడే వస్తువులు చలికాలంలో, చలికాలం వాడే వస్తువులు ఎండాకాలంలో కొంటే వాటి డిమాండ్ తక్కువ కాబట్టి రేటు తక్కువ. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు పెరిగిపోతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వస్తువుల రేట్లు డిమాండ్తో పాటే పెరుగుతాయి. స్థానిక మార్కెట్లకు మద్దతు ఇవ్వడం ద్వారా మనము స్థానికంగా ఉండే ఈ షాప్స్ యొక్క ఆర్థిక వ్యవస్థకి, మన సమాజానికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా? ఇప్పటి నుంచి ప్లీజ్ ట్రై చేయండి, అట్లీస్ట్ స్థానికంగా కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ సూపర్ మార్కెట్లకి లేకపోతే పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి మనం కొనడం వల్ల మనం లాస్ అవుతున్నాం డబ్బులు. మన పిల్లలకు కూడా అదే నేర్పించేస్తున్నాం. మన పిల్లలకి ఇలా నేర్పించడం వల్ల వాళ్ళు రేపు ఇంకెలా తయారవుతారో కూడా తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట. సో వాళ్ళకి డిసిప్లిన్ అనేది ఒకటి నేర్పియాలి. ఆర్థికంగా ఎలా ఉండాలి, ఎలా డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి అనేది వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే కానీ రేపొద్దున ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదు. మనం ఇప్పటి నుంచే ఇలాంటివన్నీ నేర్పించి షాపింగ్లోకి వెళ్ళి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఇలా కొన్ని కార్డ్ స్వైప్ చేస్తే వచ్చేస్తాయి ఇవన్నీ చూపించడం వల్ల వాళ్ళ మెంటాలిటీ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ మెంటాలిటీ చాలా వరకు చేంజ్ అయింది. వాళ్ళు డౌన్ టు ద ఎర్త్ ఉండట్లా. వాళ్ళలో ఒక స్టేటస్ సింబలు, ఇంకేదో ఆరోగెన్స్ ఇవన్నీ తయారవుతున్నాయి చిన్నప్పటి నుంచే. వాటికి రీజన్ ఎవరంటామా? మనమే. తల్లిదండ్రులుగా మనం వాళ్ళకు నేర్పించకపోవడమే మనం చేసే పెద్ద తప్పు. దయచేసి ఇప్పటి నుంచైనా పిల్లలకి కొన్ని అలవాట్లు మార్పిద్దాం. వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, మీకు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఉంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.